పూర్వం రోజుల్లో ఒక సామెత ఉండేదండి. మట్కా ఆడినోడు జట్కా తోలక తప్పదు. అసలు ఈ సామెత మాకిప్పుడు ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా? అదే పాయింట్‌కొస్తున్నా. రీసెంట్‌గా వరుణ్ తేజ్ నటించిన 'మట్కా' సినిమా గురించి మనందరికీ తెలుసు. ఇక్కడ చాలామందికి మట్కా గేమ్ గురించి అసలు తెలీదు. మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళుంటే 1960స్ సంబంధించిన వాళ్ళుంటే వాళ్ళు ఖచ్చితంగా బాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. ఈరోజు మన వీడియోలో ఏదో కొద్దిగా మట్కా గేమ్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూడండి. మట్కా అనేది 1960లో ఇండియాలో చాలా పాపులర్ అయిన ఒక గేమ్. కానీ ఇప్పుడు ఇండియాలో ఇది ఇల్లీగల్ గేమ్ మరియు బ్యాన్ చేశారు. అసలు ఈ ఆట ఎందుకు అంత స్పెషల్ అనుకుంటున్నారో ఒక మాటలో చెప్పాలంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఉండే ప్రతి గ్రామంలోనూ మరియు టౌన్‌లోనూ ఈ గేమ్ ఆడేవారు. మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు లేదా పనికి వెళ్ళేటప్పట్లో అప్పట్లో మన స్తోమతను బట్టి రూపాయో, 10 పైసలో, పావలానో ఎంతో కొంత అమౌంట్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్, డబుల్ బ్రాకెట్ అలా రకరకాలుగా చాలా పేర్లుండేవి. ఏదో ఒక నంబర్ మీద పందెం కాసి వెళ్ళిపోయేవారు. మళ్ళీ తిరిగి ఆఫీస్ నుంచో లేదో పని నుంచో ఇంటికి వెళ్ళేటప్పుడు మనం పందెం కాసిన నంబర్ గనుక మనకి వస్తే మనం పెట్టిన అమౌంట్ మీద 10 టైమ్స్ ఎక్కువ మనీ ఇస్తారు. అప్పట్లోనే ఈ గేమ్‌కి చాలామంది ఎడిక్ట్ అయ్యి చాలామంది తమ జీవితాలనే నాశనం చేసుకున్నారు. ఇదంతా చూసిన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది. కానీ ఈ గేమ్‌ని తిరిగి ప్రారంభించడానికి చాలామంది తమ శతవిధాలా ట్రై చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఎంత దూరం వెళ్ళా అంటే రతన్ కటారియా అనే వ్యక్తి డైరెక్ట్‌గా ఇండియన్ గవర్నమెంట్‌కి అప్పీల్ చేశాడు. అదేంటంటే ఈ గేమ్ గనుక మళ్ళీ తిరిగి ప్రారంభిస్తే ఇండియాకున్న అప్పంతా తీరుస్తానని చెప్పాడంట. కానీ ఆ తర్వాత ఏమైందో మనకు తెలీదు. కానీ ఇయన్నీ పెద్ద వర్కౌట్ అవ్వలేదు. సో మనం ఇలాంటి గేమ్స్‌కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.